సో ఈరోజైతే బొడ్డోడిని దింపే డ్యూటీ మా ఆవిడకే పడిందనమాట. అయితే ఈలోగా ఒకటి నేను గమనించాను ఇక్కడ. సో మా మదర్ అయితే ఇలా చేస్తూ ఉంటారనమాట, తోటకూర అది చేసి. సో ఏంటి దేనికి ఒకసారి అడుగుదు, ఏంది మమ్మీ దేనికి ఇలా తీస్తున్నావు ఇవన్నీ? ఇవి అంటే కాళ్ళు ఎగిరేసుకుంటే బాగుంటాయి, టమాటా ఉల్లిపాయ వేసి ఎగిరేసుకుంటే బాగుంటాయి. ఆకులు ఏమో ఏపుడు చేసుకుంటే బాగుంటాయి. ఇంక ఈ పనికిరంది ఉంటాయి మొక్కలకి వేసుకుంటే వాటిలో బలం. మామూలుగా అయితే మనం తోటకూర కాళ్ళు కట్ చేసి పారేస్తూ ఉంటాం కదా. సో ఇది మామూలుగా నేను ఇంతకు ముందు కూడా ఒక సెలబ్రిటీ ఇంట్లో ఫుడ్ వ్లాగ్లో అయితే చూసాను అనమాట యూట్యూబ్లో. సో మొత్తానికి అయితే ఇందులో కూడా బలం ఉందని మా మదర్ అయితే చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఒకసారి ట్రై చేయండి, తప్పే ఉంది. బాగుంటాయి, ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. ఓకే సరే మామ, ఇక నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. మనమైతే వీడియోకి రెడీ అవుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడే లెగడం వల్ల కొంచెం ఫేస్ ఇలా ఉంది, ఏమనుకోకుండా అడ్జస్ట్ అవ్వండి మామ. ఈ బ్యాక్ సైడ్ ప్యానల్స్ ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. నా కొడుకు పీకెత్తున్నాడు అనమాట. ఫ్యూచర్లో అయితే మాత్రం ఈ ప్లేస్లో ఒకటి వస్తుంది, అదేంటో తర్వాత చూపిస్తాను. సో ఇంట్లో అయితే మొత్తానికి ఇది రెడీ చేస్తూ ఉన్నారు. దేనికోసం అంటే దోశలు వేస్తాను ఈరోజు అన్నారనమాట. ఈలోపు మన పని మనం చేసుకోవాలి కదా అని వెంటనే అయితే వీడియోకి స్టార్ట్ చేసుకున్నాను. మొత్తం అంతా సెటప్ అది రెడీ చేసి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ప్రభాస్ గారు ఆల్రెడీ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్కి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారు అని. ఆ వీడియో మన ఛానల్లోని పోస్ట్లో చూడండి. సో అలాగే ఇప్పుడు చాలా రేర్ ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. అంటే రెగ్యులర్గా ఇంట్లోనే ఉంటుంది, మనం తక్కువ వెళ్తూ ఉంటాం. అదే కిచెను. సో మరి ఈరోజు ఏం వండుతున్నారు అంటే కనుక మనకి ఏం చేస్తున్నాం? టమాటా పచ్చడి. పచ్చడి ఎవరిని? టమాటా. ఓకే, టమాటా పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో అది అంటే కిచెన్లో అంట్లన్నీ సరిగ్గా ఇంకా సర్దిలేవు, అందుకని అయితే ఫుల్గా చూపించట్లేదు. మొత్తం అంతా వండిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని, ఎలా ఉన్నా కానీ వీడియోలో బాగుందనే చెప్పాలి, అదే మ్యాజిక్. ఆ తర్వాత పని మీద అయితే నేను బయటకు వచ్చాను అనమాట. సరే ఈలోపు మా వాడేమో కూర్చోరా అన్నాడు, బయటకు వెళ్ళి నుంచొని ఉన్నాడు. ఏంట్రా అంటే నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా కారు, ఆ కార్ని ఈ బస్ డ్రైవర్ గుద్దాడట. ఈ విషయం అంతా నాకు తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత తెలిసింది. ఆ డ్రైవర్ దిగి వచ్చి సారీ చెప్పడానికి ఈగో ప్రాబ్లం వచ్చి చాలాసేపు అలాగే ఉండిపోయాడంట. సో లేడీస్ కదా అని చెప్పి వాళ్ళని వదిలేసి వెంటనే అక్కడి నుంచి బస్ తీసుకొని వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. ఇక మా ఊళ్ళో నుంచి అయితే నట చక్రవర్తి నట దడదడ బయటకు వచ్చాడు అనమాట. ఉయ్యాల్లో నుంచి రారా ఒకసారి డ్యాన్స్ వేయరా అని వాళ్ళ మదర్ అడుగుతూ ఉంటే ఇలా నటిస్తూ ఉన్నాడు కుర్రోడు. సరే మొత్తానికి ఇంతకంటే గారం చేయకూడదని ఆడే బయటకు వచ్చి అయితే డ్యాన్స్ వేస్తాను, ఈరోజు మా స్కూల్లో ఇదే నేర్పించారని. ఏం డ్యాన్స్ ఇది అంటే ఏరోప్లైన్ పాట పాడుతూ డ్యాన్స్ వేస్తే ఇలా ఉంటుందని నేర్పించారంట. ఆ ఏజ్లో ఏదైనా బాగానే ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ ఇంకోలా ఉంటుంది. కానీ ఒక గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. ఏం చేస్తాం మామ, ఒకవైపు ఏమో మూవీ రివ్యూస్, అలాగే మిగతా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇందులో చెప్తా ఉన్నాను అనమాట. మరి మనకి డైలీ వ్లాగ్స్ కూడా ముఖ్యం కదా ఆటగాడు ప్రసాద్ అంటే. సో అందుకని మీకు చూపించడానికి ఇది కూడా అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. అది బ్యాక్ సైడ్ బుక్స్ చూసి నేను ఏదో కోర్స్ ప్రిపేర్ అవుతున్నాను కాదనమాట. అవన్నీ ఏంటి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ బుక్ చేసుకున్నాను, వాటికి సంబంధించి కూడా వీడియో పెడతాను మీరు అడగకపోయినా. సో టైం ఆల్రెడీ 12 అవుతుంది. వీడియో అనేది రికార్డ్ చేసి డబ్బింగ్ చెప్పి మీకు రిలీజ్ చేస్తాను, అవి కూడా చూస్తూ ఉండండి. ఫ్రీయే కదా మామ, జస్ట్ క్లిక్ చేయండి, ఫన్ ఎంజాయ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.